హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ హారిక. ఈరోజు స్పెషల్ వచ్చేసి అందరికీ ఫేవరెట్ అయిన చికెన్ బిర్యానీ ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా ఒక గిన్నె తీసుకొని అందులో ఉప్పు, కారం, ధనియాల పౌడర్, గరం మసాలా, కొద్దిగా పసుపు, ఇంకా 1 స్పూన్ గీ వేసుకొని, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇంకా 2 మిర్చి వేసుకొని, కర్డ్ వేసుకొని, ఒక లెమన్ స్క్వీజ్ చేసుకోండి. ఇందులోకి 2 బిర్యానీ ఆకులు వేసుకోండి. తర్వాత బిర్యానీ మసాలా వేసుకొని బాగా మిక్స్ చేయండి అన్నమాట. కొద్దిగా కొత్తిమీర జల్లుకొని బాగా మిక్స్ చేశాక పక్కన కడుక్కున్న చికెన్ ఉంటుంది కదా, అది మొత్తం వేసి ముక్కకు బాగా పట్టేలాగా బాగా మిక్స్ చేయండి. తర్వాత బౌల్ మీద లిడ్ పెట్టి ఫ్రిడ్జ్లో 30 మినిట్స్ మ్యాగ్నేట్ అవనివ్వండి. అసలు బిర్యానీకి ఫ్రైడ్ ఆనియన్స్ లేకపోతే టేస్ట్ ఉండదు కదా. సో ఫ్రైడ్ ఆనియన్స్ కోసం ఆనియన్స్ స్లైసెస్ స్ట్రైట్గా కట్ చేసుకోండి. తర్వాత ప్యాన్లో ఆయిల్ వేసి తర్వాత కట్ చేసుకున్న ఆనియన్స్ అన్నీ ఫ్రై చేసుకోండి. కొద్దిగా వేగాక లో ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోండి. అప్పుడు కుండా రెడ్గా వస్తాయి అన్నమాట, బాగుంటాయి, క్రిస్పీగా ఉంటాయి. వీడియోలో చూపిస్తున్నట్టుగా బిర్యానీ సామాన్లన్నీ వేయండి. యాలకులు, దాల్చిన చెక్క, ఆకు అన్నీ. తర్వాత మిర్చి 2 కట్ చేసి వేసాక ఆనియన్, టమాటో కొద్దిగా లైట్గా ఫ్రై అయితే చాలు. తర్వాత అందులోకి ముందుగానే మ్యాగ్నేట్ చేసుకున్న చికెన్ ఉంటుంది కదా, ఒక 30 మినిట్స్ అయిన తర్వాత ఇందులో వేసేయండి. వేసి కొద్దిగా ఫ్రై అవ్వనివ్వండి. దీని మీద మూత పెట్టుకొని కొద్దిగా లోపల ఉన్న వాటర్ మొత్తం బయటకు వచ్చినంత వరకు ఉంచండి. చూసారా, ఇలా వాటర్ వచ్చాక అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇంకా కొద్దిగా కారం, బిర్యానీ మసాలా కొద్దిగా వేసి బాగా ఫ్రై అవనివ్వండి. దాంట్లో నుంచి ఆయిల్ అన్నది పైకి తేలాలన్నమాట, అప్పుడు ఫ్రై అయ్యింది అని అర్థం చేసుకోండి. ముందుగానే రైస్ అన్నది నానబెట్టుకోవాలి. నేను 1 గ్లాస్ రైస్ తీసుకున్నాను, ముందుగానే నానబెట్టుకున్నాను. అది వేసి కొద్దిగా ఎడ్జెస్ నుంచి కలపండి, బియ్యం ఇరిగిపోకుండా సైడ్ నుంచి కలపండి. బియ్యం వేగాక అందులోకి 1.5 గ్లాస్ బాయిల్డ్ వాటర్ వేసుకోవాలన్నమాట. కూల్ వాటర్ వేసుకుంటే అంత బాగోదన్నమాట. వేసి బాగా కలిపి దాని మీద ఒక లిడ్ పెట్టి దాని మీద బరువైన వస్తువు పెట్టండి. ఒక 5 to 10 మినిట్స్ తర్వాత ఇలా వస్తుంది అన్నమాట. బిర్యానీ రెడీ అయిపోయిందనమాట. ఇందుమీద లాస్ట్లో ఫ్రైడ్ ఆనియన్స్, క్యాష్యూస్, ఇంకా కొత్తిమీర జల్లి స్టవ్ ఆపేసి ఒక 10 మినిట్స్ బరువైన వస్తువు దాని మీద పెట్టండి. ఆవిరికి ఉడికిపోద్ది అనమాట. ఇంతే, చూసారా మూత తీసాక బిర్యానీ ఎంత బాగుందో. కూడా తప్పకుండా ఈ చికెన్ బిర్యానీ ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.